పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో దారుణం చోటు చేసుకుంది. దుర్గానా వీధిలో భార్య త్రివేణిని ఒక భర్త రామకృష్ణ అతి కిరాతకంగా దారుణంగా ఒక మిక్సీకి సంబంధించిన వైర్తోనే ఆమె గొంతుని పిసికి ఆమెను చంపేసినట్టు తెలుస్తుంది. మద్యానికి బానిసయ్యాడు. మద్యానికి బానిసైన రామకృష్ణ త్రివేణి ప్రాణాలు తీశాడు. తాగడానికి త్రివేణి డబ్బులు అడిగినా ఇవ్వట్లేదు అన్న కారణంతో రామకృష్ణ రగిలిపోయాడు. డబ్బులు ఇవ్వకపోవడంతో ఆ మిక్సీ వైర్ని ఏదైతే ఉందో ఆ వైర్ని తీసి ఆమె మెడకు చుట్టి ఆమెని అతి దారుణంగా అతి కిరాతకంగా చంపాడు రామకృష్ణ. మద్యం అనే దయ్యం ఈ మధ్యకాలంలో చాలామందికి పడుతుంది. ఆ మద్యం అనే మత్తులో కూడా చాలామంది భార్యలని హతమార్చారు ఈ మధ్యకాలంలో మనం చూస్తే. అలాంటి ఒక సంఘటననే ప్రస్తుతానికైతే మన్యం జిల్లాలో పార్వతీపురం మన్యం జిల్లాలో చోటు చేసుకుంది. తండ్రే తమ తల్లిని చంపాడంటూ కూడా ఇద్దరు కుమారులు పోలీసులకు ఫిర్యాదు చేసినారు. ఫిర్యాదు చేసిన తర్వాత త్రివేణిని చంపి పరారైన రామకృష్ణ కోసం ప్రస్తుతం అయితే పోలీసులు గాలింపు చర్యలు చేస్తున్నారు. మద్యానికి బానిసైపోయి భార్య డబ్బులు ఇవ్వట్లేదు, ఇంట్లో డబ్బులు అప్పటికే ఇంట్లో ఉన్న డబ్బులని కూడా లాక్కెళ్ళిపోయాడు. ఆ పిల్లల పోషణ కోసం వాళ్ళని స్కూళ్ళు చదివించడానికి వీటన్నిటికీ కూడా త్రివేణి చాలా కష్టపడి ఆ పిల్లల్ని పోషిస్తున్న సమయంలో మద్యానికి బానిసై రోజు తాగి ఇంటికి వచ్చి త్రివేణిని చిత్రహింసలు పెట్టే ఆ రామకృష్ణ ఒకరోజు తనతోని డబ్బులు ఇవ్వట్లేదని గొడవపడి ఆ మిక్సీకి సంబంధించిన వైర్తోనే ఆమెను చెప్పినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు. రాజేష్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాజేష్, చెప్పండి, రామకృష్ణ ఇంకా పోలీసులకు దొరకలేదా? ప్రస్తుతానికి రామకృష్ణ మద్యానికి బానిసయ్యే తన భార్యను చంపాడా? కళ్యాణ్, ఈ రోజు నిజంగా చూసుకుంటే ఇది మద్యానికి బానిసై ఎంత కిరాతకంగా సమాజం తయారైందో చూడొచ్చు. ఇటువంటివే ఈ మద్యానికి బానిస అయిన తర్వాత ఏ విధంగా ఇటువైపు పోతుందో తెలియని పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే కట్టుకున్నటువంటి భార్యనే కడతించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మద్యానికి ప్రతిరోజు కూడా ఆవిడ కష్టపడి ఎవరైతే అక్కడ రామకృష్ణ భార్య ఎవరైతే తినేదమ్మా త్రివేణి ఎవరైతే ఉన్నారో ఈవిడ ప్రతిరోజు కష్టపడి అలాగా కూలి పనులకి వెళ్ళి లేదంటే అక్కడ ఉన్నటువంటి సిమెంట్ పనికి సంబంధించిన కానీ లేదా బిల్డింగ్ పనులకు కానీ వెళ్ళి అలాగ వచ్చినటువంటి రూపాయి అలా 150 తీసుకుని వచ్చి కూడగట్టి సాయంత్రానికి వచ్చేసరికి ఆ భర్తకైతే ప్రతిరోజు కూడా డబ్బులు ఇస్తున్నటువంటి తరుణం అయితే కనిపించేది. ఇదే క్రమంలోనే ఇన్నాళ్ళు ప్రతిరోజు ఇచ్చేవాళ్ళు ఈ రోజు మాకు ఎందుకు ఇవ్వలేదంటూ కూడా తమ పైన కిరాతకంగా ఈ రోజు పూర్తిగా మిక్సీ వైర్ ఏదైతే ఉందో ఆ వైరుతో పూర్తిగా ఉరివేసి చంపేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే అక్కడ ఉన్నటువంటి రామకృష్ణ కూడా అప్పటికే కూడా మద్యం మొత్తులో ఉన్నట్టయితే మాత్రం తెలుస్తుంది. ఈ మద్యం మొత్తులో ఎంత కిరాతకమైనటువంటి పనులు చేస్తున్నారనేది కూడా ఎవరు కూడా చెప్పుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు రామకృష్ణ అక్కడి నుంచి అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు వచ్చి చూసేసరికి అయితే అక్కడ రక్తజీవిగా పడి ఉన్నటువంటి తన భార్యని ఎవరో అస్వస్థకు గురైందని అయితే ముందుగా చెప్పారు. ఏం జరిగిందని చెప్పి హాస్పిటల్ తరలించేసరికి హాస్పిటల్ అప్పటికే ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి అయితే కనిపించింది. అక్కడ నుంచి రామకృష్ణ అయితే పరారైనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ఉంటే మనకి ఏం జరుగుతుంది ఏంటని చెప్పేసి భయాందోళన వచ్చింది. అక్కడ పారిపోయినటువంటి ఎందుకు మధ్యమత్తులు ఉన్నాడు కాబట్టి అక్కడ పారిపోయాడు. ప్రస్తుతం చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా వెంటనే అదుపులోకి తీసుకున్నట్టయితే చెప్తున్నారు. కానీ ప్రస్తుతానికైతే అదుపులోకి దొరకనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు గాలింపు చర్యలు చేస్తున్నట్టు కూడా చెప్తున్నారు. మరిన్ని వివరాలు సాయంత్రంలోగా లేదా రేపు వివరిస్తూ అంటూ కూడా పోలీసులు కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. కళ్యాణ్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాజేష్. మనం చూస్తే కనుక పార్వతీపురం మన్యం జిల్లాలో ఈ దారుణ సంఘటన చోటు చేసుకుంది. త్రివేణి అనే భార్య భర్త రాజేష్ మద్యానికి బానిస అయిపోయాడని చెప్పేసి పెద్ద మనుషులతో కూడా చాలాసార్లు ఆమె చెప్పించే ప్రయత్నం కూడా చేసినా కూడా రామకృష్ణ మాత్రం ఏమాత్రం మారలేదు. ఒకరోజు సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత కిచెన్లో ఉన్న త్రివేణి దగ్గరికి వెళ్ళి డబ్బులు కావాలని చెప్పి డిమాండ్ చేశాడు. డబ్బులు ఇవ్వకపోవడంతో ఆ కిచెన్లో పక్కనే ఉన్న మిక్సీకి సంబంధించిన ఒక వైర్ని తీసుకొని ఆ త్రివేణి గొంతుకి పెట్టి ఆమెని అతి దారుణంగా కిరాతకంగా రామకృష్ణ చంపేశాడు. తన ఇద్దరు కుమారులు వాళ్ళిద్దరు చూశారు, వాళ్ళిద్దరు గమనించారు ఇదంతా. తమ తండ్రే ఇలాంటి ఘాతుకానికి పాల్పడ్డాడని చెప్పేసి ఆ ఇద్దరు కుమారులు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేసిన తర్వాతనే ఈ విషయం వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తుంది. మద్యానికి బానిసై ఈ మధ్యకాలంలో చాలామంది భార్యలని ఇలా హతమార్చడం మనం వింటూనే ఉన్నాం. అలాంటి ఒక విషాద సంఘటన ప్రస్తుతానికైతే పార్వతీపురం మన్యంలో అలాంటి ఒకటి సంఘటననే చోటు చేసుకుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఆ పోలీసులు ఎక్కడిదాకా దర్యాప్తు ఎక్కడిదాకా జరిగింది, ఆ పోలీసులు ఏమంటున్నారో ఒకసారి ఆ పోలీసుల మాటలోనే వినే ప్రయత్నం చేద్దాం. రాయల్ త్రివేణి 38 సంవత్సరాలు ఈవిడ
మనకి మేస్త్రి కూలి పనులు చేసుకుంటుంది వాళ్ళ భర్తతో పాటుగా రామకృష్ణతో పాటుగా. ఈ గత కొద్దికాలంలో పడవలు జరుగుతున్నాయి. ఇద్దరు కూడా పనులకు వెళ్ళి డబ్బులు తెచ్చిన ఆదాయంతో పాటుగా ఎవరైతే భర్త ఉన్నాడో ఈ రామకృష్ణ అనే వ్యక్తి భార్యకి తన వద్ద నుండి డబ్బులు అడగడం, ఇలా దాని విషయమై తాగుడికి అలవాటు అవడం వల్ల పెద్ద ఇబ్బంది పెడుతున్న టైంలో నిన్న కూడా ఇటువంటి ఇష్యూ జరిగి నిన్న నైట్ ఎవరైతే ఈ రామకృష్ణ తన భార్యను రాయల్ త్రివేణిని అప్పుడే ఇంట్లో ఉన్న మిక్సర్ యొక్క వైర్తో మెడకు బిగించి చంపేయటం జరిగింది. చంపేసి తర్వాత ఎవరైతే ఈ రామకృష్ణ అనే వ్యక్తి పాల్గొనడం జరిగింది. దానికి సంబంధించిన 2 బృందాలు ఆల్రెడీ మేము వచ్చేసాం. మొత్తాన్ని కూడా క్యాచ్ చేస్తాం. మెయిన్ ఏంటంటే ఎవరైతే చనిపోయినా రాయల్ త్రివేణికి 2 కుమారులు. మొదటి కుమారుడు మనకి కాకినాడలో బార్బర్ పనులు చేసుకుంటాడు. రెండో కుమారుడు 12 సంవత్సరాలు 7th క్లాస్ చదువుతున్నారు. సో ఈ తగాదాల కారణమే మెయిన్, ఈ మరణానికి మెయిన్ కారణం ఉంటుంది. మిగతా విషయాలు కూడా దర్యాప్తు చేస్తాం. ఈరోజు సాలూరు పట్టణం దుర్గాన వీధిలో రాయల్ త్రివేణి 38 సంవత్సరాలు ఈవిడ